Hi Andy, good morning everyone. Welcome to Turning Point. Today we are going to discuss about AP High Court Test 6 regarding English. Okay, moving to the first question. The first question is fill in the blank by selecting the meaningful and correctly spelled word from the given options. Okay na? Same ఎలా అంటే ఇప్పుడు మనం బ్లాంక్ ఇచ్చారు కదా సెంటెన్స్ లో, ఆ బ్లాంక్ ని ఏదైతే ఆప్షన్ తో ఫిల్ చేస్తామో అప్పుడు మనకి సెంటెన్స్ ఎలా ఉండాలి అంటే మీనింగ్ఫుల్ గా ఉండాలన్నమాట. ఓకేనా, సెంటెన్స్ చూద్దాం. Nowadays the police get a long dash of drug peddlers every day. ఓకేనా, డ్రగ్ పెడ్లర్స్ అంటే డ్రగ్ యూజ్ చేసేవాళ్ళు అని అర్థం అన్నమాట. ఓకేనా, లెస్ట్ అంటే ఇన్ ఆర్డర్ టు అవాయిడ్, ఏదైనా అవాయిడ్ చేయడానికి అని అర్థం అనమాట. లెస్ట్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్. లీస్ట్ అనేది గ్రామటికల్ మిస్టేక్ అనమాట. లీస్ట్ అంటే LEAST ఉండాలి. ఓకేనా, లిస్ట్ అంటే ఏంటంటే ఆర్డర్ ఆఫ్ సచ్, ఆర్డర్ ఆఫ్ సమ్ థింగ్స్ అనమాట. ఏవైనా మనం ఆర్డర్ లో పెడితే, ఆర్డర్ లో ఉంచితే దాన్ని లిస్ట్ అని అంటాం అనమాట. ఓకేనా, లీస్ట్ అంటే చాలా తక్కువ, స్మాల్ ఆర్ టైనీ అనమాట. ఓకేనా, నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ కెప్ట్ ఇన్ ఆర్డర్ అనమాట. ఒక నెంబర్ ఆఫ్ థింగ్స్ ఒక ఆర్డర్ లో మనం రాస్తూ ఉంటే దాన్ని మనం లిస్ట్ అని అంటాం అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. Nowadays the police get a long list of drug peddlers every day. ఓకేనా, లాంగ్ లిస్ట్ అంటే డ్రగ్స్ యూజ్ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళది చాలా పెద్ద లిస్ట్ అనేది పోలీసులకి దొరుకుతుంది అనమాట ప్రతిరోజు. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ ద బ్లాంక్స్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్. ఓకేనా, ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు కదా, ఇందులో 2 బ్లాంక్స్ ఉన్నాయి మనకి. 2 బ్లాంక్స్ మనకి ఒక్కటే ఆప్షన్ తో కరెక్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ లాగా మనకి కంప్లీట్ అవ్వాలన్నమాట. సో మనం సెంటెన్స్ చూద్దాం. ద ట్రీ హ్యాస్ ఎ బ్రౌన్ డాష్ అండ్ ద డాగ్స్ డాష్ అట్ ద స్ట్రేంజర్. ఓకే, సౌండ్ అంటే మనకు తెలుసు కదా, శబ్దము అని అర్థం అనమాట. ఓకే, సౌండ్ అంటే శబ్దము అని అర్థం. ట్రంక్ అంటే మెయిన్ పార్ట్ ఆఫ్ ద ట్రీ అన్నమాట. మెయిన్ పార్ట్ ఆఫ్ ద ట్రీ ఈస్ కాల్డ్ ట్రంక్. టెయిల్ అంటే తెలుసు కదా మనకి, టెయిల్ అంటే తోక అని అర్థం అనమాట. తోక భాగాన్ని మనం టెయిల్ అని అంటాం అనమాట. బార్క్, బార్క్ అంటే మనకి తెలుసు కదా, డాగ్స్ సౌండ్ చేసేది మనం బార్క్ అని అంటాం. అండ్ చెట్టుకున్న బెరడుని కూడా మనం ఏమంటామంటే బార్క్ అనే అంటాం అనమాట. సో ద ట్రీ హ్యాస్ ఎ బ్రౌన్ బార్క్ అండ్ ద డాగ్స్ బార్క్ అట్ ద స్ట్రేంజర్. అంతే కదా, బ్రౌన్ సౌండ్ మీనింగ్లెస్, బ్రౌన్ ట్రంక్ అనేది మీనింగ్లెస్. ఓకే, బ్రౌన్ ట్రంక్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకేనా, చెట్టుకి బ్రౌన్ ట్రంక్ ఉంది అండి. అండ్ ద డాగ్స్ ట్రంక్ ఇక్కడ మనకి రాంగ్ అయిపోతుంది కదా, కాబట్టి మనం ఇది ఎలిమినేట్ చేసేయాలన్నమాట. టెయిల్ అనేది కూడా మనకి రాంగ్. ఇక్కడ చూడండి, ట్రీకి టెయిల్ ఉండదు కదా, కాబట్టి మనకి సరైన ఆప్షన్ ఏంటంటే 4 అన్నమాట. బార్క్ అనేది 2 బ్లాంక్స్ లో కరెక్ట్ గా ఫిట్ అయ్యి కరెక్ట్ మీనింగ్ అనేది మనకి ఇస్తుంది, కాబట్టి 4th ఆప్షన్ బార్క్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ వన్, ద సెంటెన్స్ గివెన్ బిలో హ్యాస్ 1 మిస్స్పెల్డ్ వర్డ్. ఓకేనా, మనకి ఇక్కడ ఏముందంటే మిస్స్పెల్డ్ వర్డ్ అంటే incorrectly spelled word అనమాట. సమ్ డిసీజెస్ ఆర్ డ్యూ టు న్యూరోలాజికల్ డిసార్డర్స్. కొన్ని డిసీజెస్ ఎందుకు వస్తాయంటే న్యూరోలాజికల్, రిలేటెడ్ టు నర్వ్స్ అనమాట. న్యూరోలాజికల్ డిసార్డర్స్. ఓకే, న్యూరోలాజికల్ అనేది ఇక్కడ మనకి రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్ గా ఉంది. సో న్యూరోలాజికల్ స్పెల్లింగ్ ఏందో చూద్దాం మనం ఫస్ట్. న్యూరోలాజికల్, NEUROLOGICAL, న్యూరోలాజికల్. న్యూరోలాజికల్ అంటే రిలేటెడ్ టు నర్వ్స్ అండ్ బ్రెయిన్ అన్నమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ CAL కి బదులు K యూజ్ చేశారు. సో మనకి కరెక్ట్ స్పెల్లింగ్ ఎక్కడ ఉందంటే 3rd ఆప్షన్ లో ఉంది, న్యూరోలాజికల్. GE ఉంది ఇక్కడ రాంగ్, W రాదు న్యూరోలాజికల్ లో, అండ్ ఇక్కడ కూడా W ఉంది. సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 3rd option which is NEUROLOGICAL, neurological is the correct option అన్నమాట. Next one, select the most appropriate
మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఓకే, మనకు ఒక ఇడియం ఇచ్చారనమాట, దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఫిట్ యాజ్ ఏ ఫిడిల్. ఫిట్ యాజ్ ఏ ఫిడిల్ అంటే మంచిగా ఆరోగ్యంగా ఉండడం అన్నమాట. ఓకేనా. ఫిట్ యాజ్ ఏ ఫిడిల్ అంటే ఇన్ గుడ్ హెల్త్ ఆర్ హ్యావింగ్ గుడ్ హెల్త్ అన్నమాట. ఓకేనా. సో మనకి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2, ఇన్ గుడ్ హెల్త్. టు బీ ఆఫ్ పర్ఫెక్ట్ సైజ్ అంటే కరెక్ట్ సైజ్ లో ఉండడం కాదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకేనా, ఇది కూడా రాంగ్. లిమిటెడ్ ఇన్ స్కోప్ అంటే అవకాశాలు తక్కువగా ఉండడం అన్నమాట. సో మనకు ఆన్సర్ ఏంటి? మంచిగా ఆరోగ్యంగా ఉండడాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఎలాంటి ఇడియం యూజ్ చేస్తామంటే ఫిట్ యాజ్ ఏ ఫిడిల్ అని. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఇన్ గుడ్ హెల్త్ అన్నమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ antonym of the given word generous. ఓకేనా. జనరస్ అంటే ఏంటంటే గివింగ్ ఆర్ కైండ్ అన్నమాట. ఓకేనా. మెయిన్ గా జనరస్ అంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉన్న వాళ్ళని జనరస్ అని చెప్తామన్నమాట. సెల్ఫిష్ అంటే ఏంటి? ఈగోసెంట్రిక్ పర్సన్ అన్నమాట. ఎవరైతే తన గురించి తను ఆలోచించుకుంటారో వాళ్ళని సెల్ఫిష్ పర్సన్స్ అని అంటాం అన్నమాట. ఈగోసెంట్రిక్. నెక్స్ట్ వన్, లిబరల్ అంటే ఏంటి? ఫ్రీ. ఫ్రీ అంటే వితౌట్ కాస్ట్. నెక్స్ట్, సెల్ఫ్లెస్ అంటే ఏంటంటే కైండ్ అన్నమాట. సెల్ఫ్లెస్ అంటే మంచిగా హెల్ప్ చేసే గుణం ఉన్న వాళ్ళని సెల్ఫ్లెస్ అని అంటాం, విచ్ ఈస్ సినోనిమ్ ఆఫ్ జనరస్ అన్నమాట. బట్ మనకి ఇక్కడ ఏం అడిగారంటే యాంటోనిమ్ అడిగారు కదా, కాబట్టి యాంటోనిమ్ ఆఫ్ జనరస్ ఈస్ సెల్ఫిష్. జనరస్ అంటే గివింగ్, హెల్పింగ్ ద అదర్ పర్సన్స్ ఆర్ హెల్పింగ్ ద నైబర్స్ అన్నమాట. కైండ్ హార్ట్ ఉండడం. బట్ సెల్ఫిష్ అంటే ఏంటి? వాళ్ళది వాళ్ళు చూసుకోవడం అన్నమాట. సో ఆపోజిట్ ఆఫ్ జనరస్ ఈస్ సెల్ఫిష్. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 segments. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఏ గ్రామటికల్ ఎర్రర్. ఓకే, మనం ఇక్కడ సెంటెన్స్ ని ఏం చేశారంట అంటే కొన్ని సెగ్మెంట్స్ గా డివైడ్ చేశారనమాట. కొన్ని సెగ్మెంట్స్ గా డివైడ్ చేసే వాళ్ళని ఆ డివైడ్ చేసిన వాటిని మనకి ఆప్షన్స్ కింద ఇచ్చారు. సో మనం ఏం చేయాలి? ఈచ్ ఆప్షన్ ని మనం క్లియర్ గా చూడాలి, ఎక్కడైనా ఎర్రర్ ఉందా అని. ఎర్రర్ ఎక్కడ ఉంటే దాన్ని మనం ఆన్సర్ గా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనం క్వశ్చన్ చూద్దాం. ద ప్యూన్ వాజ్ బ్రాట్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ నైనా. ద ప్యూన్ వాజ్ బ్రాట్, ఇది పాస్ట్ టెన్స్ లోనే ఉంది బ్రాట్. బట్ మనకి ఇక్కడ ఏంటి అంటే వాజ్ బ్రాట్ అనేది రెండు కలిసి రావన్నమాట. ఎందుకు అంటే ఇది యాక్టివ్ సెంటెన్స్ కాబట్టి. పాసివ్ వాయిస్ అనుకోండి, అదే పాసివ్ వాయిస్ లో అయితే వాజ్ బ్రాట్ వస్తుంది. ఇది యాక్టివ్ వాయిస్ కాబట్టి మనకి ద ప్యూన్ బ్రాట్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ నైనా అంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఒకవేళ పాసివ్ యూజ్ చేస్తే ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ నైనా వాజ్ బ్రాట్ బై ద ప్యూన్ అని చెప్పొచ్చు అనమాట. వాజ్ బ్రాట్ బై ద ప్యూన్, అప్పుడు మనకి ఏమవుతుంది? అది ప్యాసివ్ లో ఉంటుంది. వాజ్ బ్రాట్ బై ద ప్యూన్. వాజ్ బ్రాట్ అనేది మనకి ప్యాసివ్ వాయిస్ లో వస్తుంది. బట్ దిస్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్ కదా, మనకి వాజ్ బ్రాట్ అనేది ఇక్కడ రాదనమాట. సో ఇది ఎర్రర్ మనకి. ఆప్షన్ 3 ఇస్ ద ఎర్రర్. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. సో మనకి ఇక్కడ మళ్ళీ ఒక ఇడియం వచ్చిందండి. ఈ ఇడియం ని మనం కరెక్ట్ మీనింగ్ ఎక్కడ యూజ్ చేస్తాము అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో టేక్ ఇట్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. ఓకే, టేక్ ఇట్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే ఇది కంప్లీట్ గా నమ్మలేము. ఓకేనా. ఎవరైనా మనకి ఏదైనా చెప్పినప్పుడు మనం కంప్లీట్ గా నమ్మలేని టైంలో, ఓకే, కంప్లీట్ గా నమ్మలేము అన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఇది ఈ ఇడియం యూజ్ చేస్తాం అనమాట. టేక్ ఇట్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అని. నాట్ కంప్లీట్లీ ట్రూ ఆర్ కెనాట్ బిలీవ్ దట్ కంప్లీట్లీ ఈజ్ ట్రూ.
కంప్లీట్ గా ట్రూ కాదు అని చెప్పాలి అనుకున్నప్పుడు మనం టేక్ ఇట్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అనే ఇడియం యూజ్ చేస్తాం. మనకి ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో చూద్దాం. టు మిస్ ఇంటరప్ట్ దట్ ద రియల్ సిచ్యువేషన్ ఈజ్ హిడెన్. ఓకేనా, మనం తప్పుగా అర్థం చేసుకోవడం, రియల్ సిచ్యువేషన్ అనేది కాదు అని అనుకోవడం అని చెప్తున్నారు, కానీ మనకి ఇది ఆప్షన్ కాదనమాట. నెక్స్ట్, టు క్యాలిక్యులేట్ థింగ్స్ విత్ అట్మోస్ట్ ప్రిసిషన్ అంటే మనం కరెక్ట్ గా అంచనా వేసి పరిస్థితుల్ని అంచనా వేయడం అన్నమాట. ఓకేనా, థింగ్స్ విత్ అట్మోస్ట్ ప్రిసిషన్. ఇప్పుడు మనకి ఏదైనా జరుగుతుంది అనుకుంటే ఇలా చేస్తే అలా జరుగుతుంది అని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయడాన్ని టు క్యాలిక్యులేట్ ద థింగ్స్ విత్ అట్మోస్ట్ ప్రిసిషన్ అంటారు, కానీ మనం ఈ ఇడియం కి మ్యాచ్ అవ్వదు అనమాట మనకి. నెక్స్ట్, టు ఇమాజిన్ దట్ సమ్వన్ ఈజ్ వర్కింగ్ అగైన్స్ట్ యూ. మనం ఊహించుకోవడం అన్నమాట, ఎవరైనా మనకి ఆపోజిట్ గా వర్క్ చేస్తున్నారు, ఎవరో మనకి ఆపోజిట్ గా మనకి ఏదైనా చేయాలని చేస్తున్నారు అని అనుకోవడం అంటున్నారు, బట్ ఇది రాంగ్. నెక్స్ట్ వన్ చూడండి, టు అండర్స్టాండ్ దట్ సంథింగ్ ఈజ్ లైక్లీ టు బి అన్ట్రూ. ఎస్, మనకి అన్ట్రూ అంటే నిజం కాదు అని, అంతే కదా, కెనాట్ బి ట్రూ కంప్లీట్లీ అన్న అన్ట్రూ అన్న ఒకటే, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ని ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టేక్ ఇట్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే టు అండర్స్టాండ్ దట్, మనకు అర్థం అవ్వడం, సంథింగ్ ఈజ్ లైక్లీ టు బి అన్ట్రూ, ఇది నిజం కాదు అని మనకు అర్థం అయినప్పుడు అప్పుడు ఏం యూజ్ చేస్తాం, టేక్ ఇట్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అనే ఇడియం ని యూజ్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైనా మనం కంప్లీట్ గా నమ్మలేనప్పుడు, లేకపోతే ఇది నిజం కాదు అని మనం అనుకున్నప్పుడు, అప్పుడు మనం ఏ ఇడియం యూజ్ చేస్తాం, టేక్ ఇట్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అనే ఇడియం యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకేనా, ఇక్కడ అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇచ్చారు కదా, ఈ అండర్లైన్డ్ సెగ్మెంట్ మనకు ఆప్షన్స్ లో ఇచ్చిన ఏదైనా ఆప్షన్ తో అప్రోప్రియేట్ గా రీప్లేస్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అప్రోప్రియేట్ గా రీప్లేస్ చేసినా కూడా మీనింగ్ అనేది చేంజ్ అవ్వకూడదు అనమాట. సో మనం సెంటెన్స్ చూద్దాం. దిస్ ఈజ్ అన్ ఓల్డెన్ బిల్డింగ్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. ఓకేనా, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న పాత బిల్డింగ్ ఇది అని చెప్తున్నారు. మనకి ఎక్కడ అండర్లైన్ చేశారు, ఓల్డెన్ అన్నమాట. ఎల్డర్ అంటే ఏంటి, మనకంటే పెద్దవాడు అని అర్థం అనమాట. ఎల్డర్ అంటే వెరీ ఓల్డర్ ఈజ్ గ్రామటికల్ మిస్టేక్, ఎప్పుడు మనం వెరీ ఓల్డర్ అని యూజ్ చేయమన్నమాట. ఓకేనా, ఏన్షియంట్ అంటే ఏంటంటే పాతది, పాత కాలానికి సంబంధించింది అని అర్థం. ఓకేనా, ఓల్డర్, ఓల్డర్ అంటే రెండిటిని కంపేర్ చేసేటప్పుడు మనము యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, రెండిటిని కంపేర్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ చూడండి ఎల్డర్ అంటే పెద్దది అని. పెద్దది అని చెప్పాలంటే దానికంటే చిన్నది మనకు తెలిసి ఉండాలి కదా. దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎల్డర్ ఆర్ యంగర్, కాబట్టి మనం ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్, వెరీ ఓల్డర్ ఈజ్ గ్రామటికల్లీ మిస్టేక్ అండ్ వి కెనాట్ యూజ్ వెరీ ఓల్డర్ ఒకేసారి అన్నమాట. ఓకేనా, ఏన్షియంట్ అంటే వెరీ ఓల్డ్ అని అర్థం, విచ్ ఈస్ రిలవెంట్ టు ఓల్డెన్. సో మనకి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓల్డర్ అంటే మనకి కంపారిటివ్ డిగ్రీలో ఎక్కువ యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ మనం కంపేర్ చేయట్లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 అన్నమాట. నెక్స్ట్ one, select the most appropriate synonym of the given word consistent. ఓకేనా, consistent అంటే ఏంటంటే continuous, continue or keep going. ఓకేనా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏదైనా ఆపాలి అనుకున్నప్పుడు కూడా మనం ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉంటే దాన్ని కన్సిస్టెంట్ అని అంటాం అన్నమాట. ఓకేనా, ఎవాల్వ్ అంటే ఏంటంటే డెవలప్ అవ్వడం అని అర్థం అన్నమాట, అప్డేట్ అవ్వడం అని అర్థం ఎవాల్వ్ అంటే. కాన్స్టెంట్ అంటే ఏంటంటే స్టిల్ కంటిన్యూయింగ్ అని అర్థం. దట్ మీన్స్ కన్సిస్టెంట్, కాన్స్టెంట్ అంటే. ఓకేనా, ఆల్టర్ అంటే ఏంటి, చేంజ్ అంటే కూడా ఏంటి, మార్పు అని అర్థం అనమాట. సో మనకి సినోనిమ్ ఏంటి కన్సిస్టెంట్ కి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సినోనిమ్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఈజ్ కాన్స్టెంట్, కంటిన్యూ అండ్ స్టిల్ గోయింగ్ ఆర్ కీప్ గోయింగ్. కన్సిస్టెంట్ కి సేమ్ మీనింగ్ ఏంటి అంటే కాన్స్టెంట్ అని అర్థం అనమాట. ఓకేనా, ఏవైనా కష్టాలు వచ్చినా కూడా కాన్స్టెంట్ గా ఒక పని అనుకున్నప్పుడు దాన్ని చేస్తూ ఉండడం అనమాట, బ్రేక్ చేయకోకుండా. దాన్నే కన్సిస్టెంట్ కానీ కాన్స్టెంట్ అని కానీ అంటాం. సో మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్.
ఓకే, మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ని కరెక్ట్ బ్లాంక్ తో ఫిల్ చేయాలన్నమాట. సో క్వశ్చన్ చూద్దాం. ద ప్రైవేట్ డాష్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ ఇమ్మెన్స్లీ టు ద కంట్రీస్ ఎకానమీ. ఓకేనా, చూద్దాం. సెక్షన్, డివిజన్, సెక్టార్ అండ్ సెగ్మెంట్ అన్నమాట. ఓకేనా, సెక్షన్ అంటే ఏంటి? ఒక సెక్షన్, ఒక పార్ట్ అని అర్థం అన్నమాట. ఓకేనా, ఒక హోల్ గా ఉన్న ఒక థింగ్ లో నుంచి సెక్షన్ అంటే ఏంటంటే దానిలోంచి ఒక పార్ట్ అని అర్థం అన్నమాట. డివిజన్ అంటే ఏంటంటే డివిజన్ అన్నా కూడా పార్ట్ అన్నమాట. సబ్ డివిజన్ అనుకోవచ్చు. ఒక డివిజన్ లో ఇంకొక డివిజన్ ని సబ్ డివిజన్ అని అంటాం అనమాట. సెక్టార్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎకానమీ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీని మెన్షన్ చేయాలి అనుకున్నప్పుడు సెక్టార్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎకానమీ పార్ట్ ఆఫ్ ఎకానమీ. ఓకే, ఎకానమీ ఒక ఇండస్ట్రీ ఎకానమీని కానీ ఏదైనా ఒక కంట్రీ ఎకానమీ కానీ ఒక స్టేట్ ఎకానమీని కానీ చెప్పాలి అనుకున్నప్పుడు మనం సెక్టార్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మెయిన్లీ మనం ఎకానమీలో యూజ్ చేస్తాం. సెగ్మెంట్ అంటే ఏంటంటే ఒక భాగము అని అర్థం అనమాట. ఓకేనా, ఒక డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, దాన్ని సెగ్మెంట్ అని అంటాం అనమాట. సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా ఒక పార్ట్, డిఫరెంట్ పార్ట్స్ అని అర్థం అనమాట. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు? కంట్రిబ్యూట్స్ ఇమ్మెన్స్లీ టు ద కంట్రీస్ ఎకానమీ. సో మనకి ఈజీగా సెక్టార్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు అనమాట. ద ప్రైవేట్ సెక్టార్. ఓకేనా, ప్రైవేట్ సెక్టార్ హ్యాస్ కంట్రిబ్యూట్ చేసింది అనమాట, ఇచ్చింది ఇమ్మెన్స్లీ టు ద కంట్రీస్ ఎకానమీ. ఇమ్మెన్స్లీ అంటే వెరీ హ్యూజ్ అనమాట, చాలా పెద్ద మొత్తము కంట్రీస్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేసింది ప్రైవేట్ సెక్టార్ అని చెప్తున్నారు. సో ఆప్షన్ 3 is the correct answer. Okay, select the correct word for the blanks in the given sentence. Okay, కరెక్ట్ వర్డ్ ఫర్ ద బ్లాంక్స్ అంటే మనం ముందు యూజ్ చేసినట్టే ఒక్క ఆప్షన్ తో మనకి 2 బ్లాంక్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి అండ్ దట్ టు మీనింగ్ఫుల్ గా ఉండాలన్నమాట. అలా మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సుశాంత్ ఈజ్ ఎ వెరీ డాష్ పర్సన్ అండ్ ద డాష్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers is 5.5. సుశాంత్ ఈజ్ ఏ వెరీ క్లెవర్ పర్సన్. కరెక్ట్ అవుతుంది కదా, సుశాంత్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్, చాలా తెలివి గలవాడు సుశాంత్. ఓకే, కరెక్ట్. బట్ ఇదే మనకి సెకండ్ బ్లాంక్ లో ఫిట్ చేసినప్పుడు కరెక్ట్ గా ఉండాలన్నమాట, మీనింగ్ఫుల్ గా ఉండాలి. అండ్ ద క్లెవర్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers is 5.5 which is absolutely wrong. మీనింగ్ అనేది లేదన్నమాట సెకండ్ సెగ్మెంట్ కి. ఓకేనా, సెకండ్ సెగ్మెంట్ లో మనం క్లెవర్ అని యూజ్ చేసినప్పుడు దీనికి అసలు మీనింగ్ లెస్. సో మనం హానెస్ట్ పర్సన్ అనేది కరెక్ట్ అండ్ ద హానెస్ట్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers రాంగ్. సో ఇది రాంగ్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ష్రీవుడ్ అంటే కూడా క్లెవర్ అన్నమాట. ష్రీవుడ్ పర్సన్ అంటే క్లెవర్ పర్సన్. ష్రీవుడ్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers రాంగ్. మీన్ అంటే ఏంటండి? మీన్ అంటే క్రూయల్ అనే అర్థం వస్తుంది, చాలా డేంజరస్ అని. మీన్ అంటే యావరేజ్. ఓకేనా, చాలా నెంబర్స్ ఉన్నప్పుడు వాటి యావరేజ్ కనుక్కోవాలంటే దాన్ని మీన్ కూడా అని అంటాం అనమాట. సో మీన్ మీన్స్ క్రూయల్ అండ్ యావరేజ్. కాబట్టి చూడండి, సుశాంత్ ఈజ్ ఎ వెరీ క్రూయల్ పర్సన్, దట్ మీన్స్ మీన్ పర్సన్. అండ్ ద మీన్ అంటే ఏంటి? ఫస్ట్ 10 natural numbers యొక్క యావరేజ్ 5.5 అని చెప్తున్నారు. సో 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఎర్న్ అన్నమాట. ఓకేనా, ఎర్న్ అంటే ఏంటి అంటే మనం రిసీవ్ చేసుకోవడం. ఓకేనా, ఆర్ మనం సేవ్ చేసుకునేదే ఎర్నింగ్ అని అంటాం అన్నమాట. ఓకేనా, సరెండర్ అంటే గివ్ అప్ ఇచ్చేయడం అనమాట. గివ్ అప్ ఇచ్చేసి వాళ్ళకి సరెండర్ అయిపోయేదాన్ని సరెండర్ అని అంటాం. రిసీవ్ అంటే మనకి దొరికేది, విచ్ వి హ్యావ్ ఆర్ విచ్ వి కేమ్ అక్రాస్ అని చెప్పొచ్చు అనమాట. లాస్ అంటే ఏంటి? ఓడిపోవడం. ఓకేనా, అకార్డ్ అంటే అగ్రిమెంట్. ఏంటంటే రిసీవ్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వి రిసీవ్ మనీ ఫర్ అవర్ వర్క్, మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు మనం ఆ మనీ రిసీవ్ చేసామనుకోండి, దాన్ని మనం ఎర్నింగ్ అని అంటాం అనమాట. ఒకవేళ మనం ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం రెస్పెక్ట్ పొందితే దాన్ని ఎర్నింగ్ రెస్పెక్ట్ అని అంటాం అనమాట. ఎర్న్ అంటే ఏంటంటే రిసీవ్ అని అర్థం అనమాట, సింపుల్ గా. సో మనకి సినోనిమ్ ఏంటి? ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ సినోనిమ్ ఫర్
earn అన్నమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ బిలో టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద సెంటెన్స్ అన్నమాట. ఓకేనా? ప్యాంపర్, ప్యాంపర్ అంటే కేరింగ్ టూ మచ్ అన్నమాట, ఆర్ టేక్ కేర్ ఆఫ్ టూ మచ్, కేరింగ్ టూ మచ్. ఓకే, ప్యాంపర్ చేయడము అంటే చిన్న పిల్లల్ని ఎక్కువ కేర్ చేస్తాం కదా, దాన్ని ప్యాంపరింగ్ అని అంటాం అనమాట. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ గా ప్యాంపర్ కి మ్యాచ్ అవుతుందో దాన్ని చూసి మనం అది ఐడెంటిఫై చేయాలి. ఓకే, మై గ్రాండ్ మదర్ సెడ్ డోంట్ డాష్ ద కిడ్, హీ విల్ గెట్ స్పాయిల్డ్. ఓకేనా? మనం ఎక్కువ కేరింగ్ చేస్తున్నాము అంటే ఏంటి అంటే వాళ్ళు మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళకి చెప్పకపోవడం అనమాట. మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళకి చెప్పకుండా ప్యాంపర్ చేస్తూ ఉంటే పిల్లల్ని మనం స్పాయిల్ చేసినట్టే కదా, అదే చెప్తున్నారు అనమాట. మై గ్రాండ్ మదర్ సెడ్ డోంట్, దట్ ఈస్ ప్యాంపర్. ప్యాంపర్ కి మనకి సరైన సినోనిమ్ ఇక్కడ చూడాలి. ప్యాంపర్ ద కిడ్, హీ విల్ గెట్ స్పాయిల్డ్. ఓకేనా? బెండ్ అంటే ఏంటంటే టు బో అని అర్థం అనమాట, అంటే ముందుకి కొంచెం వంగడాన్ని బెండ్ అని అంటాం అనమాట. ఓకేనా? అటెండ్ అంటే ప్రెజెంట్, మనం ప్రెజెంట్ అవ్వడాన్ని అటెండ్ అని అంటాం అనమాట. కడల్ అంటే ఏంటంటే కడ్లింగ్ అన్నా కూడా ఏంటి అంటే టు కేర్ సో మచ్, సో మచ్ ఆఫ్ కేర్ అన్నమాట. షోయింగ్ సో మచ్ ఆఫ్ కేర్. కంఫర్టబుల్ అంటే కన్వీనియంట్ ఆర్ కంఫర్ట్ అని అర్థం అనమాట. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కడిల్, అంతే కదా. ప్యాంపర్ అన్నా కూడా కడిల్ అన్నా కూడా షోయింగ్ సో మచ్ ఆఫ్ కేర్ అన్నమాట. సో మై గ్రాండ్ మదర్ సెడ్ డోంట్ కడిల్ ద చైల్డ్, హీ విల్ గెట్ స్పాయిల్డ్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ హోప్ అన్నమాట. హోప్ అంటే ఏంటి? నమ్మకం అని అర్థం అన్నమాట. ఓకేనా? హోప్ అంటే నమ్మకం. డెస్పైర్ అంటే ఏంటంటే లాస్ ఆఫ్ హోప్. ఓకేనా? హోప్ అంటే నమ్మకం పెట్టుకోవడం అన్నమాట, బిలీఫ్ ఆర్ బిలీవ్. డెస్పైర్ అంటే లాస్ ఆఫ్ బిలీఫ్ ఆర్ లాస్ ఆఫ్ హోప్ అన్నమాట. క్రేవింగ్ అంటే టు వాంట్ సంథింగ్ ఆర్ టు వాంట్ సంథింగ్ మోర్ అని అర్థం అన్నమాట. క్రేవ్. ఓకేనా? క్రేవింగ్. ప్రామిస్ అంటే ఏంటి అంటే అష్యూరెన్స్ ఇవ్వడం. ఫ్యాంటసీ అంటే ఇమాజినేషన్, ఊహించడం. సో మనకి కరెక్ట్ యాంటోనిమ్ అడిగారు కాబట్టి హోప్ అంటే బిలీఫ్, నమ్మకం. డెస్పైర్ అంటే లాస్ ఆఫ్ హోప్, నమ్మకం లేకపోవడం అన్నమాట. సో హోప్ కి యాంటోనిమ్ ఈస్ డిస్పైర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద వర్డ్ సెగ్మెంట్ దట్ సబ్స్టిట్యూట్స్ ఆర్ రీప్లేసెస్ ద బ్రాకెటెడ్ వర్డ్ సెగ్మెంట్ కరెక్ట్లీ అండ్ కంప్లీట్స్ ద సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ. ఓకే, మనం బ్రాకెటెడ్ వర్డ్ కరెక్ట్ గా ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, బ్రాకెటెడ్ వర్డ్ కరెక్ట్ గా ఉందా లేదా అని చూసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే అది దేంతో అయినా సబ్స్టిట్యూట్ అవుతుందా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి సెంటెన్స్ చూద్దాం. వెన్ ద లాస్ట్ Tsar of Russia were arrested by revolutionaries, he and his family were hiding at a palace near Saint Petersburg. Now that place is open to tourists అంటున్నారనమాట. బ్రాకెటెడ్ వర్డ్ ఏమి ఇచ్చారండి అక్కడ? were arrested by revolutionaries. when the last Tsar of Russia అన్నప్పుడు మనం దీన్ని ఏ విధంగా తీసుకుంటామంటే సింగులర్ గా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? లాస్ట్ Tsar ఆఫ్ రష్యా అనేది సింగులర్ గా తీసుకుంటాం. బట్ ఇక్కడ బ్రాకెటెడ్ వర్డ్ ఏముందండి? వర్ అరెస్టెడ్ అని ఉందన్నమాట. సో మనం ఇక్కడ సింగులర్ గా తీసుకున్నప్పుడు ఈ సెంటెన్స్ ని మనకి సింగులర్ వర్బ్ కావాలి, దట్ ఈస్ వాజ్ అరెస్టెడ్. ఓకేనా? ఇక్కడ వాజ్ అరెస్టెడ్ ఎక్కడ ఉందండి? ఫస్ట్ ఆప్షన్ లో మాత్రమే ఉంది. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ వర్ ఉంది. ఇవి చూసిన వెంటనే మనం ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేసేయచ్చు అన్నమాట. సో మనం ఇది సింగులర్ గా తీసుకున్నప్పుడు, ఇవి సింగులర్ గా ఉన్నప్పుడు మనకి సింగులర్ ఫార్మ్ ఆఫ్ వర్బే రావాలి. కానీ ఇక్కడ వర్ అనే ప్లూరల్ ఫార్మ్ వచ్చింది కాబట్టి వర్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ వాజ్ అనే సింగులర్ వర్బ్ అన్నమాట. వాజ్ అనేది ఫస్ట్ ఆప్షన్ లో మాత్రమే ఉంది. సెకండ్, థర్డ్, ఫోర్ ఈజీగా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ వాజ్ అరెస్టెడ్ బై రెవల్యూషనరీస్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్లాస్ టెస్ట్ అండి. ఒకసారి చూద్దాం. ఓకే,
An initiative has been dash in the educational reform sector in form of social and emotional learning. Initiative has been, initiative అంటే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. ఏ దానికి ఎందులో తీసుకున్నారు అంటే ఎడ్యుకేషనల్ రీఫార్మ్ సెక్టార్, అంటే ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ అంటే చేంజ్ చేయడానికి అని అర్థం అనమాట. ఆఫ్ సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్. ఫస్ట్ 16th క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. ఎస్టాబ్లిష్డ్, డిస్కవర్డ్, స్టార్టెడ్ అండ్ రెకార్డ్ అన్నమాట. ఓకేనా. ఎస్టాబ్లిష్డ్ అంటే ఏంటి అంటే స్టార్ట్ చేయడం ఆర్ బిగిన్ చేయడం అని అర్థం అనమాట. డిస్కవర్డ్ అంటే ఏంటి అంటే ఎప్పుడూ లేని న్యూ థింగ్స్ ని కనిపెట్టడం. డిస్కవర్డ్ అంటే. స్టార్టెడ్ అంటే మొదలు పెట్టడం, బిగిన్ చేయడం. ఓకేనా. రెక్నార్డ్ అంటే ఏంటంటే కన్సిడర్ చేయడం అన్నమాట, పరిగణలోకి తీసుకోవడం. ఓకే, ఇప్పుడు మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? ఓకే, ఇప్పుడు మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. స్టార్టెడ్. అండ్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ reform sector in form of social and emotional learning. Social and emotional learning అనే ఇదితో మనకి ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఒక ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. దిస్ నావెల్, సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్ అనే నావెల్ వచ్చేసి, దిస్ నావెల్ డాష్ హెల్ప్ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ అండ్ మేనేజ్ దేర్ ఓన్ ఎమోషన్స్. ఓకేనా. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు కదా ఒక రీఫార్మ్, కొత్త చేంజెస్ తీసుకొచ్చారు కదా ఎడ్యుకేషన్ సెక్టార్ లో. ఏంటి అంటే సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్, సొసైటీతో ఎలా ఉండాలి, ఎమోషనల్ గా మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది అది హెల్ప్ చేస్తుంది అనమాట స్టూడెంట్స్ కి, వాళ్ళ ఓన్ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి. 17th ఆప్షన్స్ చూద్దాం. ఇంటెన్షన్, కాన్సెప్ట్, అప్లికేషన్, ఎక్స్పెరిమెంట్. ఓకేనా. ఇంటెన్షన్ అంటే ఏంటి అంటే పర్పస్ అన్నమాట, దాని పర్పస్. ఓకేనా. కాన్సెప్ట్ అంటే ఐడియా అని అర్థం అనమాట. ఓకేనా. అప్లికేషన్ అంటే మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు దాన్ని సరిగ్గా అప్లై చేసామా లేదా అని అర్థం అనమాట, అప్లికేషన్. ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి అంటే కొత్తగా ట్రై చేయడం అనమాట. గివింగ్ ఏ న్యూ ట్రై ఈస్ కాల్డ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. దిస్ నావెల్ కాన్సెప్ట్. ఓకేనా. కాన్సెప్ట్ అంతే కదా. ఈ నావెల్ యొక్క ఐడియా ఏంటి అంటే దిస్ నావెల్ కాన్సెప్ట్ హెల్ప్ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ అండ్ మేనేజ్ దేర్ ఓన్ ఎమోషన్స్. వాళ్ళ ఓన్ ఎమోషన్స్ ని మేనేజ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వన్, ద స్టూడెంట్స్ డాష్ అండ్ లెర్న్ ఇన్ ఏ కన్స్ట్రక్టివ్ మేనర్. ద స్టూడెంట్స్ ఇంటరాక్ట్, యాక్ట్, ఎఫెక్ట్ అండ్ మింగిల్. ఇంటరాక్ట్ అంటే ఒకరితో ఒకరు సంభాషణ చేసుకోవడం అనమాట, ఇంటరాక్ట్ అవ్వడం. యాక్ట్ అంటే యాక్ట్ చేయడం అనమాట. ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్స్. మింగిల్ అంటే ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అని తెలుసుకోవడం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ద స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అండ్ లెర్న్ ఇన్ ఏ కన్స్ట్రక్టివ్ మేనర్. అంతే కదా. ఇప్పుడు మనం సోషల్ కూడా చెప్పారు ఇక్కడ, సోషల్ అండ్ ఎమోషనల్. సోషల్ ఈజ్ రిలేటెడ్ టు సొసైటీ, కాబట్టి మనం సొసైటీలో ఉండేది మనలాంటి వ్యక్తులే సొసైటీలో కూడా ఉంటారనమాట. కాబట్టి స్టూడెంట్స్ తోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది, కాబట్టి స్టూడెంట్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతారు అనే దాని గురించి చెప్తున్నారు అనమాట. ద స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అండ్ లెర్న్ ఇన్ ఏ కన్స్ట్రక్టివ్ మేనర్ అంటే పాజిటివ్ మేనర్ అని అర్థం అనమాట. దిస్ కాన్సెప్ట్ డాష్ మొమెంటం with the publication of the bestseller by Daniel Goleman titled Emotional Intelligence. This concept gratified అంటే pleased అన్నమాట. relieved అంటే డిక్రీజ్డ్ అని అర్థం అనమాట. అంతే కదా. మనం ఎప్పుడైనా ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటే రిలీఫ్ అనేది ఉంటుంది. రిలీవ్ అంటే తగ్గడం అని అర్థం, డిక్రీజ్ అవ్వడం అని. ఓకేనా. ప్రోటిఫైడ్ అన్నా గెయిన్డ్ అయినా అన్నా కూడా ఒకటే అండి. గెయిన్డ్ అంటే సంపాదించుకోవడం అని అర్థం అనమాట. ఇక్కడ కరెక్ట్ ఫ్రేజ్ ఏంటంటే 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. దిస్ కాన్సెప్ట్ గెయిన్డ్ మొమెంటం విత్ ద పబ్లికేషన్ ఆఫ్ బెస్ట్ సెల్లర్. ఓకేనా. ఈ కాన్సెప్ట్ దేనికి గెయిన్ అయింది అంటే, మొమెంటం దేనికి గెయిన్ అయింది అంటే by the bestseller by the Daniel Goleman titled Emotional Intelligence. ఓకేనా. ఒక పబ్లికేషన్ ఉందన్నమాట ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది. ఓకేనా. ఈ కాన్సెప్ట్ అనేది అందులో చాలా గెయిన్ అయింది అని చెప్తున్నారు. అది బెస్ట్ సెల్లర్ ఎవరు, ఏ పబ్లికేషన్ అంటే డేనియల్ గోల్మాన్ అన్నమాట. ఓకేనా. వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ.
it dash the enhancement of the given competencies. It incorporates, includes అని అర్థం అన్నమాట. మెర్జెస్ అంటే కలపడం, ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఏంటి, ప్రభావితం చేయడం అన్నమాట. కంపేర్ చేయడము అంటే రెండుటిని ఎలా ఉంది అని ఇది చేయడం అన్నమాట, కంపారిజన్ చేయడం. ఓకేనా, ఇవన్నీ కంపారిజన్ కాదు, మెర్జ్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ కాదు. కాబట్టి ఇట్ ఇంక్లూడ్స్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్, అందులో ఏముంటుంది అంటే ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద గివెన్ కాంపెటెన్సీస్, స్పీకింగ్ అండ్ లిజనింగ్, ఇవన్నిటిని ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట ఆ రీఫార్మ్ లో ఆర్ ఆ నావెల్ లో అని చెప్తున్నారు. సో మనకి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, 21st one. The sentence given below has one misspelled word. Spot the incorrectly spelled word. ఓకే, మనకి ఏం కావాలి, incorrectly spelled word and select its correct spelling అన్నమాట. ఓకే, సెంటెన్స్ చూద్దాం. The approximate value of my property is 2 lakhs. ఓకేనా, నా ప్రాపర్టీ దాదాపు అప్రాక్సిమేట్ గా ఎంత ఉండొచ్చు అంటే 2 lakhs వరకు ఉండొచ్చు అని అంచనా అని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ మనం అప్రాక్సిమేట్ అనేది రాంగ్ గా ఉందని అర్థమైపోయింది మనకి. సో అప్రాక్సిమేట్ అనే స్పెల్లింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. APPROXIMATE అన్నమాట. ఇది కరెక్ట్ స్పెల్లింగ్. దట్ ఈస్ 4th ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ APPP అనేది రాంగ్, అంటే P అనేది లేదు ఇక్కడ. నెక్స్ట్ XEMATE తప్పు, నెక్స్ట్ RAX రాంగ్, ఇక్కడ APPRR రాదన్నమాట. కాబట్టి మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. కర్టైల్ అన్నమాట. కర్టైల్ కి మనం ఆపోజిట్ వర్డ్ అనేది కనుక్కోవాలి. కర్టైల్ అంటే ఏంటంటే రెడ్యూస్, తగ్గించడం అన్నమాట. యాంప్లిఫికేషన్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ చేయడం, పెంచడం అని అర్థం అన్నమాట. డీవియేట్ అవ్వడము అంటే చేంజ్ అవ్వడము, చేంజింగ్ ద పాత్ అని అర్థం అన్నమాట. రిస్ట్రిక్ట్ అంటే స్టాప్ చేయడం, సీజ్ అన్నా కూడా స్టాప్ చేయడం అనే అర్థం అన్నమాట. ఓకేనా, సో మనకి కర్టైల్ అంటే రెడ్యూస్, తగ్గించడం కదా. యాంప్లిఫై అంటే ఇంక్రీజ్, పెంచడం. కాబట్టి యాంప్లిఫై అనేది కరెక్ట్ యాంటోనిమ్, ఆపోజిట్ వర్డ్ ఫర్ కర్టైల్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. వైల్డ్ గూస్ చేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం వెతికినా కూడా దానికి లాభం లేదనమాట. వెతికినా లాభం లేదు అని చెప్పే పరిస్థితిని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఆర్ వివరించడానికి మనం వైల్డ్ గూస్ చేజ్ అని అంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్ యొక్క ఫైల్ కనిపించలేదన్నమాట. అండ్ మీటింగ్ అయిపోయింది, ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయింది. ఆ తర్వాత మనం దానికి తగ్గిన ఫైల్ ని వెతకడం అనేది పాయింట్లెస్ కదా, అవసరం లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఫైండింగ్ దట్ ఫైల్ ఈజ్ ఏ వైల్డ్ గూస్ చేజ్ అని చెప్పొచ్చు అనమాట, అవసరం లేదు అని చెప్పడానికి. ఓకే, టు డూ సంథింగ్ పాయింట్లెస్. ఓకేనా, టు డూ సంథింగ్ పాయింట్లెస్ అని అర్థం. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ సెంటెన్స్ అన్నమాట. ఓకేనా, మనం ఇక్కడ ఏది కరెక్ట్ గా ఉందో చూద్దాం. ఐ సా ద కెటలాగ్, CATA కదా, ఇది రాంగ్ కాబట్టి ఇది కాదు మనకి, ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పమన్నారు, కరెక్ట్ స్పెల్డ్ సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయమన్నారు. కెటలాగ్, CATALOGUE కరెక్టే, ఇది రాంగ్, ఇది రాంగ్. సో మనకి సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, CATALOGUE క్యాటలాగ్. ఓకేనా, I saw the catalog of D Decor in Capital Mall yesterday. D Decor వాళ్ళ యొక్క క్యాటలాగ్ ఆర్ పాంప్లెట్ అన్నమాట. ఓకేనా, అది నేను క్యాపిటల్ మాల్ లో చూశాను నిన్న అని చెప్తున్నారు. అండ్ క్యాటలాగ్ అనే స్పెల్లింగ్ రాంగ్ కాబట్టి, క్యాటలాగ్ అనే స్పెల్లింగ్ ఇక్కడ కరెక్ట్ ఉంది కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద క్యాపిటలైజ్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, ఇక్కడ క్యాపిటలైజ్డ్ వర్డ్ ఏముంది, అడ్మోనిషన్. అడ్మోనిషన్ కి మనం ఏం కనుక్కోవాలి అంటే సినోనిమ్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అడ్మోనిషన్ అంటే ఏంటి అంటే ఏ వార్నింగ్ ఆర్ హెచ్చరిక అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, కౌన్సిల్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి వర్క్ చేస్తే దాన్ని కౌన్సిల్ అంటారనమాట. కౌన్సిల్ అంటే అడ్వైజ్. ప్రేయర్ అంటే తెలుసు కదా మనకి,
ప్రేయర్ చేయడం అన్నమాట. ఇన్సల్ట్ అంటే అవమానం. ఓకేనా? సో మనకి ఈ 4 ఆప్షన్స్ లోని కరెక్ట్ సినోనిమ్ ఫర్ అడామినేషన్ ఈజ్ ఇన్సల్ట్. ఓకేనా? అడామినేషన్ కి సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఈ 4 లో ఏముంది అంటే ఇన్సల్ట్ ఉందన్నమాట. ఇన్సల్ట్ అన్నా కూడా అవమానమే, హెచ్చరికనే. కాబట్టి అడ్మానిషన్ అంటే ఏంటంటే ఏ వార్నింగ్. ఓకేనా? నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే, దే ఎంజాయిడ్ డాష్ ద సన్ రైజింగ్ ఫ్రమ్ ద హిల్స్. ఎంజాయిడ్ వాచింగ్. ఓకేనా? వర్బ్ ప్లస్ ఐఎన్జి ఫామ్ ఉండాలి ఇక్కడ. కాబట్టి చూడండి, దే ఎంజాయిడ్ వాచింగ్ ద సన్ రైజింగ్ ఫ్రమ్ ద హిల్స్. బ్లింకింగ్ అట్ ఐఎన్జి ఫామ్ అండ్ ప్రిపోజిషన్ రాదన్నమాట. అండ్ సన్ కూడా మనకి బ్లింక్ అవ్వదు కదా, సో రాంగ్. ఇన్ సీయింగ్ అనేది రాంగ్ ఫ్రేజ్. టు విజువలైజ్ కూడా తప్పన్నమాట. ఎలా ఉండాలి అంటే వర్బ్ ప్లస్ ఐఎన్జి ఫామ్ ఉండాలి. సో మనకి ఆన్సర్ థర్డ్ ఆప్షన్, దే ఎంజాయిడ్ వాచింగ్ ద సన్ రైజింగ్ ఫ్రమ్ ద హిల్స్. హిల్స్ నుండి సన్ రైజ్ అవ్వడం అనేది వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు అని చెప్తున్నారు అనమాట. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ మనకి. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్ పేర్ ఆఫ్ వర్డ్స్ ఫర్ ద బ్లాంక్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకేనా? సేమ్ ఇప్పుడు మనకి ఈ 2 పేర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా ఈచ్ ఆప్షన్ లో నుండి 2 పేర్ ఆఫ్ వర్డ్స్ 2 బ్లాంక్స్ లో ఫిట్ అవ్వాలి అండ్ కరెక్ట్ మీనింగ్ అనేది మనకి రావాలన్నమాట. ఓకే, చూద్దాం. ఫస్ట్, ఐ విల్ డాష్ ఏ న్యూ పర్స్ ఫ్రమ్ ద షాప్. మనం ఫస్ట్ పేర్ చూద్దాం. ఐ విల్ డాష్ ఏ న్యూ పర్స్ ఫ్రమ్ ద షాప్. ఇక్కడ ఏమున్నాయండి? 2. ఓకే, 1 2 3 4. ఓకే, 3 వర్డ్సే ఉన్నాయి. ఎందుకు అంటే బై అనేది 2 ఒకటే. ఇక్కడ బై అండ్ బై. ఓకేనా? 1, ఇది కూడా సేమ్ కాబట్టి 1 2 3. ఫస్ట్ పెయిర్ వచ్చేసి BYE బై, BY బై అండ్ BUY బై ఉందన్నమాట. ఐ విల్ డాష్ ఏ న్యూ పర్స్ ఫ్రమ్ ద షాప్ అంటే ఏంటి? ఆబ్వియస్ గా నేను కొత్త పర్స్ షాప్ లో నుండి కొనుక్కుంటాను అని అర్థం అనమాట. కొనుక్కుంటాను అంటే BUY బై వస్తుంది. సో మనకి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్ BUY బై. సో మనకి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అనేది అర్థమైపోతుంది. ఫస్ట్ ఆప్షన్ BUY బై, ఫస్ట్ పెయిర్ BUY బై ఉండేది ఫోర్త్ ఆప్షన్ కి మాత్రమే. చూడండి, ఓకేనా? నేను కొత్త పర్స్ షాప్ నుండి కొనుక్కుంటాను ఆన్ బై ద పాస్ రోడ్. వెళ్తూ నేను కొత్త పర్స్ కొనుక్కుంటాను షాప్ లో అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అవుట్ గోయింగ్. అవుట్ గోయింగ్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రోవర్ట్ లాగా అన్నమాట, బయటికి చెప్పడం అన్నమాట. ఓకేనా? రేషనల్, ఎసెంట్రిక్, ఎక్స్ట్రావాగంట్ అనేవి ఏంటి? సిమిలర్ వర్డ్స్ అన్నమాట అవుట్ గోయింగ్ కి. ఓకేనా? ఎసెంట్రిక్ అంటే ఏంటంటే ఒక్కదాని మీదనే కాన్సన్ట్రేట్ అయి ఉండడాన్ని ఎసెంట్రిక్ అంటాం అన్నమాట. ఓకేనా? ఇంట్రోవర్టెడ్, చూడండి, అవుట్ గోయింగ్ అంటే రిలేటెడ్ టు ఎక్స్ట్రావర్ట్ కదా, పెరగడం కదా. ఇంట్రోవర్ట్ అంటే వాళ్ళలో వాళ్ళే ఉండడం అన్నమాట. ఓకేనా? సో మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. Opposite of outgoing is introverted anamata. Next one, select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. Okay, చూడండి, over 80% of India's transportation fuel are exchanged. Fuel అనేది ఏంటండి? అన్కౌంటబుల్ నౌన్. ఫ్యూయల్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అన్నమాట. కాబట్టి మనం ఏం యూజ్ చేస్తాం? దీనికి సింగులర్ వర్బ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఈజ్ ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయింది అని అర్థం అన్నమాట. ఇక్కడ ఉండేది ఈజ్, ఇక్కడ ఉండేది ఈజ్ కదా, సింగులర్ వర్బ్. కాబట్టి ఇవన్నీ రాంగ్. ఈజ్ ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయింది, ఫ్యూయల్ అంతరించిపోదు కదా. ఓకేనా? సో ఈజ్ ఇంపోర్టెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓవర్ 80% ఆఫ్ ఇండియాస్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ ఈజ్ ఇంపోర్టెడ్. ఓకేనా? నెక్స్ట్ వన్, the following sentence has been split into 4 segments. Identify the segment that contains a grammatical error. ఎక్కడైతే మనకి grammatical error ఉందో ఇచ్చిన సెంటెన్స్ లో నుండి అది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సెంటెన్స్ ఈజ్ I can't say for sure what make him think of such an outrageously absurd idea. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి? వాట్ ఉంది కదా. వాట్ ఉన్నప్పుడు ఇది ఎలా ఉండాలంటే సింగులర్ ఫామ్ లో ఉండాలన్నమాట. ఓకేనా?
సింగులర్ ఫార్మ్ ఈజ్ మేక్స్. వాట్ మేక్స్ హిమ్ థింక్ ఆఫ్ సచ్ అండ్ అవుట్గ్రేషియస్లీ అబ్సర్డ్ ఐడియా అన్నమాట. ఓకేనా, వాట్ తర్వాత ఎప్పుడు మనకి సింగులర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉండాలి. ఓకేనా, కాబట్టి వాట్ మేక్స్ హిమ్ అనేది కరెక్ట్, ఇది రాంగ్, ఇక్కడ మేక్స్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా మిగిలినవి అవుట్గ్రేషియస్లీ అబ్సర్డ్ ఐడియా ఇది కరెక్ట్ గానే ఉంది. ఐ కాంట్ సే ఫర్ ష్యూర్ కరెక్ట్. థింక్ ఆఫ్ సచ్ అండ్ ఈస్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్, select the most appropriate option to fill in the blank. Okay, as he opened the window, the sun dash directly fell on his face. The sun ఆబ్వియస్ గా మనం ఏమంటామండి, సన్ రేసే అంటాం అనమాట. సన్ యొక్క కిరణాలు అని అర్థం అనమాట. రేస్ అంటే ఏంటి, జాతి అని అర్థం అనమాట. రైజ్ అంటే ఏంటి, పెరగడం అని అర్థం అనమాట. ఓకేనా, రైజ్ అనేది రాంగ్ వర్డ్. ఓకేనా, రేస్, సన్ రేస్ అంటాం కదా. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్ అనమాట. నెక్స్ట్ వన్, fill in the blank in the following sentence using the antonym of the underlined word. Exaggerated కి మనము underlined, exaggerated అనేది అండర్లైన్డ్ వర్డ్ కదా, దీనికి మనం ఏం యూజ్ చేయాలి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాగరేషన్ అంటే ఏంటండి, సాగుదీస్తూ ఉండడం అన్నమాట, దాన్ని పెంచుతూ ఉండడాన్ని ఎగ్జాగరేషన్ అని అంటాం అన్నమాట. ఓకేనా, so we believe that this incident has been exaggerated, so dash it. ఓకే, మనకు అనిపిస్తుంది కదా, మనం బిలీవ్ చేస్తున్నాం ఈ విషయం చాలా సాగదీస్తున్నామని, కాబట్టి సో డాష్ ఇట్. ఓకే, అండర్ స్టేట్ ఇట్. ఇగ్నోర్ అంటే ఏంటండి, ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం అన్నమాట. ఓకేనా, ఇండిఫరెన్స్ అని అర్థం. ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం అన్నమాట. ఓకేనా, అండర్ స్టేట్ అంటే ఏంటి అంటే ఎగ్జాగరేటెడ్ అంటే ఎక్కువగా చెప్పడం కదా, ఎక్కువ ఆలోచించడం. అండర్ స్టేట్ అంటే అంత తక్కువగా ఆలోచించడం అని అర్థం అన్నమాట, చాలా తక్కువగా దాని గురించి డిస్కస్ చేయడం అని. కండెమ్ అంటే స్టాప్ చేయాలి అని అర్థం అన్నమాట. ఓకేనా, అండర్ రైట్ అంటే తక్కువగా రాయడం అని అర్థం అన్నమాట. ఓకేనా, ఎగ్జాగరేటెడ్ కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అండర్ స్టేట్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. అండర్లైన్డ్ సెగ్మెంట్ పుష్ ద బోట్ అవుట్, దీనికి మనకి సరైన మీనింగ్ ఏంటో మనం అని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సెంటెన్స్ ఈస్, మిస్టర్ అద్వానీ వాజ్ హ్యాపీ టు పుష్ ద బోట్ అవుట్ ఫర్ హిస్ డాటర్స్ వెడ్డింగ్. ఓకే, పుష్ ద బోట్ అవుట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ దేని గురించి అయినా ఖర్చు చేసినప్పుడు మనం పుష్ ద బోట్ అవుట్ అని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఆన్సర్ ఈస్ స్పెండ్ ఏ లాట్ ఆఫ్ మనీ. టేక్ ఇట్ ఈజీ ఈజ్ రాంగ్. అంటే టేక్ ఇట్ ఈజీ అంటే అంత సీరియస్ గా తీసుకోకపోవడం. స్పెండ్ లెస్ మనీ అంటే తక్కువ మనీని ఖర్చు చేయడం. అవాయిడ్ రిస్క్ అంటే రిస్క్ చేయకపోవడం అన్నమాట. కానీ మనం పుష్ ద బోట్ అవుట్ అంటే ఎక్కువ మనీని స్పెండ్ చేసినప్పుడు ఈ ఈడియం అనేది యూజ్ చేస్తాం. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, అండర్లైన్డ్ సెగ్మెంట్ ఉంది కదా, దానికి ఏ ఆప్షన్ మనకి సరిగ్గా సబ్స్టిట్యూట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. So how she managed of escaping from the situation was inexplicable. ఎలా మేనేజ్ చేశాడు అనేది అర్థం కాకుండా ఉందన్నమాట ఈ సిచ్యువేషన్. సారీ, తను ఎలా ఎస్కేప్ అయ్యింది అనేది చాలా అర్థం కాకుండా ఉంది అని చెప్తున్నారు. మేనేజ్డ్ ఆఫ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ అనే సెగ్మెంట్ కి మనకి అండర్లైన్ చేసి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఏముండాలంటే మేనేజ్ ప్లస్ 2 ప్లస్ వర్బ్ ఉండాలి. ఓకేనా, సో మనకి హౌ షీ మేనేజ్డ్ టు ఎస్కేప్ ఆఫ్ ద సిచ్యువేషన్ వాజ్ ఎక్స్ప్లికబుల్, ఇన్ఎక్స్ప్లికబుల్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అన్నమాట. ఓకే, మేనేజింగ్ అంటే కంటిన్యూస్ కాబట్టి ఇది కాదు. మేనేజ్డ్ టు ఎస్కేప్ ఆన్ ఈజ్ రాంగ్ ప్రిపోజిషన్. మేనేజ్ టు ఎస్కేప్ ఫ్రమ్ అనేది కూడా రాంగ్ అన్నమాట, రాంగ్ ప్రిపోజిషన్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఆస్పీషియస్. ఆస్పీషియస్ అంటే లక్కీ ఆర్ శుభము అని చెప్తాం కదా తెలుగులో, దాన్ని ఆస్పీషియస్ అని అంటాం అనమాట. యాంటిక్ అంటే ఏదైనా ఓల్డ్ది పీస్ కానీ ఓల్డ్ పాతకాలం వస్తువు కానీ ఏదైనా దొరికినప్పుడు దాన్ని యాంటిక్ అని అంటాం అనమాట. ఓకేనా, ఫార్చునేట్ అంటే
ముందుగా ఆలోచించడం అని అర్థం అనమాట. ఇల్లాజికల్ అంటే లాజిక్లెస్. డిస్పైరింగ్ అంటే ఏంటంటే మోసం చేయడం అనమాట, చీట్ చేయడం. ఓకే, ఫార్చునేట్ అంటే ఏంటంటే టు బీ ఇన్ ఫేవరబుల్ సిచ్యువేషన్. ఓకే, మనకి అనుకూలమైన సిచ్యువేషన్ లో మనం ఉండడాన్ని ఫార్చునేట్ అంటాం అన్నమాట. ఓకే, యాంటిక్ అంటే ఓల్డ్, ఫార్చునేట్ అంటే టు బీ ఇన్ ఫేవరబుల్ సిచ్యువేషన్ ఆర్ ఫేవరబుల్ ప్లేస్ అన్నమాట. ఇల్లాజికల్ అంటే ఏంటంటే లాజిక్ లెస్ అని అనమాట. అండ్ డిస్పైరింగ్ అంటే ఏంటి, మోసం చేయడం అన్నమాట, చీటింగ్ అని అర్థం. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 2 ఈస్ ద అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ఆస్పీషియస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సివిలైజేషన్ గురించి చెప్పారు మనకి ప్యాసేజ్. ఓకేనా, సివిలైజేషన్ అనేది ఏంటి? ఓకేనా, సివిలైజేషన్ అంటే ఏంటి అంటే నాగరికత అని అర్థం అనమాట. ఓకేనా, సివిలైజేషన్ ఈజ్ మోర్ సెక్యూర్. ఓకేనా, నౌవేడేస్ సివిలైజేషన్ అనేది చాలా సెక్యూర్ అన్నమాట, బికాస్ ఇట్ ఈస్ వైడ్లీ స్ప్రెడ్. ఓకే, సివిలైజేషన్ ఈజ్ మోర్ సెక్యూర్ బికాస్ ఇట్ ఈస్ వైడ్లీ స్ప్రెడ్. చాలా మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి, అంటే విస్తరించి ఉంటుంది కాబట్టి. సివిలైజేషన్ అంటే ఏంటి, నాగరికత అని అర్థం అనమాట. మోస్ట్ ఆఫ్ ద ప్రీవియస్ సివిలైజేషన్స్ కేమ్ ఇన్ టు అన్ ఎండ్ బికాస్ అన్సివిలైజ్డ్ పీపుల్స్ బ్రోక్ ఇన్ అండ్ డెస్ట్రాయిడ్ దెమ్. ఓకేనా, ప్రీవియస్ సివిలైజేషన్స్ అంటే ఓల్డ్ అండ్ పాతకాలపు నాగరికతలన్నీ స్పాయిల్ అయిపోయాయి అనమాట. బికాస్ ఎందుకంటే అన్సివిలైజ్డ్ పర్సన్స్ అంటే నాగరికత తెలియని పర్సన్స్ వాటిని డిస్ట్రాయ్ చేశారు అని చెప్తున్నారు. దిస్ వాస్ ద ఫేట్ ఆఫ్ బాబిలియాన్, అసిరియా, ఇండియా, చైనా, గ్రీస్ అండ్ రోమ్ అన్నమాట. ఓకే, సేమ్ ఇలానే ఉన్నాయన్నమాట. ఇలాంటి ప్లేసెస్ లో కూడా అన్సివిలైజ్డ్ పీపుల్ అనే వాళ్ళు సివిలైజేషన్ ని డామేజ్ చేశారు అని చెప్తున్నారు, బ్రోక్ చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్, ప్రీవియస్ సివిలైజేషన్స్ వర్ స్పెషలైజ్డ్ అండ్ లిమిటెడ్ లైక్ అండ్ ఓయాసిస్ ఇన్ సరౌండింగ్ డెజర్ట్ ఆఫ్ సావేజరీ. అంటే సివిలైజేషన్స్ అనేవి ఓయాసిస్ లాగా ఉన్నాయి. ఓయాసిస్ అంటే ఏంటి, ఎడారి ప్రాంతంలో ఎక్కడైతే కొంచెం వాటర్ ఉంటాయో దాన్ని ఓయాసిస్ అంటాం. అలాంటిది మనం సివిలైజేషన్ అలా ఉంది అని పోలుస్తున్నారు అనమాట, ఓయాసిస్ లాగా ఉంది అని. Eventually the desert closed in and the oasis was no more. Oasis అనేది తర్వాత లేకుండా పోయిందన్నమాట. బట్ టుడే ఇట్ ఈస్ ద oasis which is spreading over the desert. కానీ ఇప్పట్లో ఈ సివిలైజేషన్ అనేది చాలా పెరుగుతుందన్నమాట. ప్రాక్టికలీ నో పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ అన్టచ్డ్ బై ఇట్. అంటే చుట్టుపక్కల ఎవ్వరు దాన్ని ఇప్పుడు ఏమీ డామేజ్ చేయలేరు అని చెప్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ద వరల్డ్ హ్యాస్ నౌ ఏ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ ఏ సింగిల్ హోల్, ఏ యూనిటీ. వరల్డ్ మొత్తం ఒకటే సివిలైజేషన్ ఉండేలాగా ఇప్పుడు అవుతుంది అని చెప్తున్నారు. టుడే ద ఫుడ్ వి ఈట్ కమ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మనం ఏ ఫుడ్ అయితే ఇప్పుడు తింటున్నామో అది ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మనకు వస్తుంది. ద థింగ్స్ ఇన్ ఏ గ్రాసరీస్ షాప్, అంటే మనం ఏవైతే గ్రాసరీస్ సామాన్లు కావాల్సినవి కొనుక్కుంటామో అవన్నీ ఎండ్స్ ఫ్రమ్ ద ఎర్త్ అన్నమాట. ఎక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి మనకు వస్తున్నాయి. దెర్ ఆర్ ఆరెంజెస్ ఫ్రమ్ బ్రెజిల్. ఆరెంజెస్ అనేవి బ్రెజిల్ నుంచి తీసుకుంటాం. గ్రేప్స్ from Africa, rice from India, tea from China, sugar from Colombia, etc. different కావాల్సిన గ్రాసరీస్ different countries నుంచి మనము తీసుకుంటున్నాం. నెక్స్ట్, టుడే ద వరల్డ్ ఈస్ బిగినింగ్ టు లుక్ మోర్ లైక్ వన్ ఎనార్మస్ బాక్స్. అంటే ఇప్పుడు చాలా పెద్ద బాక్స్ లాగా కనిపిస్తుంది అనమాట వరల్డ్. therefore there is little danger upon our civilization from outside. బయట నుండి మనకి సివిలైజేషన్ కి డేంజర్ అనేది ఉందన్నమాట. the danger comes only from within. it is బయట నుంచి చాలా లిటిల్ డేంజర్, కొంచెమే ఉంది, కానీ అన్నిటిలో దాంట్లో మాత్రం విత్ ఇన్ అంటే ఆ బాక్స్ లోనే మనకి డేంజర్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. టుడే ద షేరింగ్ అవుట్ ఆఫ్ మనీ, ద షేరింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్, క్లాతింగ్, హౌసెస్ అండ్ బుక్స్ ఈజ్ స్టిల్ వెరీ అన్ఫెయిర్ అన్నమాట. ఇలా షేరింగ్ చేసేవి కూడా అంత న్యాయంగా చేయట్లేదు. ఇన్ ఇంగ్లాండ్ అలోన్, ఇన్ షేరింగ్ అవుట్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ వి ఫైండ్ దట్ 1/2 ఈస్ డివైడెడ్ అమాంగ్ every 16 people and the 17th person gets the other half. ఇంగ్లాండ్ లో 16 పార్ట్స్ డివైడ్ చేస్తారనమాట నేషనల్ ఇన్కమ్. 17th పార్ట్ అనేది వేరే 17th పర్సన్ కి కావాలంటే వేరే హాఫ్ నుంచి తీసుకోవాలన్నమాట. సో వైల్ సమ్ few people live in luxury, many have not even enough to eat and drink and wear anamata. Okay, again in India today thousands of people live in dreadful surroundings. There are many families of 5 or 6 persons who live in a single room. In this same room they are born and
in this same room they die because they are too poor to afford another room. Until everyone gets his proper share of necessary and delightful things, our civilization is not perfect. Okay, ఏం చెప్తున్నారు అంటే అంటిల్ అందరికీ అవసరమైన వస్తువులు సమానంగా దొరికే వరకు మనకి సివిలైజేషన్ అనేది కంప్లీట్ అవ్వదు అని చెప్తున్నారు అనమాట. షేరింగ్ అనేది ఏంటి అంటే న్యాయంగా ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, మనం సెంటెన్స్ క్వశ్చన్స్ చూద్దాము. దిస్ ఈస్ ద థర్డ్ సెంటెన్స్ రెఫర్స్ టు, దిస్ ఇన్ ద థర్డ్ సెంటెన్స్ రెఫర్స్ టు. ఓకేనా, చూద్దాం థర్డ్ సెంటెన్స్ ఏంటి ఇక్కడ. ఇది థర్డ్ సెంటెన్స్ లోనే దిస్ దేనికి రెఫర్ చేస్తుంది? దిస్ వాస్ ద ఫేట్ ఆఫ్ బాబిలియోన్, అజేరియా, ఇండియా, చైనా, గ్రీస్ అండ్ రోమ్. దిస్ అంటే ఏంటండి? ప్రీవియస్ సివిలైజేషన్ కేమ్ టు ఎండ్ బికాస్ ఆఫ్ అన్సివిలైజ్డ్ పీపుల్ అనే కదా దిస్ అంటే. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? దిస్ రెఫర్స్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ సివిలైజేషన్స్. ఓకేనా, 36 ఆన్సర్ 2 అన్నమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రెసెంట్ టైమ్స్? ప్రెసెంట్ టైమ్స్ లోని చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే we have an internal threat from our own kind. అంతే కదా, బయట నుంచి చాలా లెస్ డేంజర్ అనేది ఉందన్నమాట. మనలో మనకే చాలా థ్రెట్ ఉంది అనేది గ్రేటెస్ట్ డిసడ్వాంటేజ్. విచ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ మోడర్న్ లైఫ్ ట్రబుల్స్ ద రైటర్ మోస్ట్? ఓకే, దెర్ ఈస్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ థింగ్స్. ఇన్ఈక్వాలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ థింగ్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఎప్పుడైతే ఈక్వల్ గా ఉంటుందో సివిలైజేషన్ కూడా కంప్లీట్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ అకార్డింగ్ టు ద రైటర్ వాస్ ద డెజర్ట్ దట్ సరౌండెడ్ ద ఒయాసిస్? సివిలైజేషన్ కదా, సివిలైజేషన్ అనేది చాలా చిన్న ఒయాసిస్ లాగా ఉంది డెజర్ట్ లో అని చెప్తున్నారు. ఓకే, 39th వన్ ఆన్సర్ ఇస్ 3 అన్నమాట. ఓకే, సరౌండెడ్ ద ఒయాసిస్ అన్నారు. ఒయాసిస్ అంటే సివిలైజేషన్ మెన్షన్ చేశారు. ఒయాసిస్ ని సరౌండ్ చేసేది ఏంటి అంటే సేవేజరీ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ ట్రూ అకార్డింగ్ టు ద ఫ్యాక్ట్స్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్? మోస్ట్ పీపుల్ షేర్ దేర్ మనీ ఈక్వల్లీ అనేది చాలా రాంగ్ కదా. అందరికీ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ వల్లనే ఇప్పుడు మనకి ఈక్వాలిటీ అనేది లేదు. సో సివిలైజేషన్ కూడా కంప్లీట్ గా మొత్తం మనకి లేదు అని చెప్తున్నారు అనమాట. సో మనకి 48th ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. టుడే సెషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. వి విల్ కంటిన్యూ టుమారో.